హలో ఫ్రెండ్స్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ మూవీ ఫస్ట్ లుక్ ఎప్పుడు రాబోతుంది, అప్డేట్ ఎప్పుడు ఉండబోతుంది, అభిమానులు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ లుక్ కోసం. అయితే RRR మూవీ రిలీజ్ అయ్యి 3 సంవత్సరాలు అయినా కానీ ఎప్పుడు ఎక్కడో ఒక చోట అరుదైన గౌరవం దక్కుతూనే ఉంది. ప్రజెంట్ అలాగే ఎన్టీఆర్కు కూడా హాలీవుడ్లో బిగ్గెస్ట్ అరుదైన గౌరవం అయితే దక్కింది. ఏంటనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. RRR మూవీ రిలీజ్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ అభిమానుల మధ్యలో మా హీరోనే మెయిన్ హీరో, మా హీరోనే మెయిన్ హీరో అని రామ్ చరణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడు ఈ వాదన ఉండనే ఉంటుంది. కానీ హాలీవుడ్ సంస్థలు అయితే హూ ఇస్ ద మెయిన్ హీరో RRR మూవీలో అనేది గతంలో కూడా ప్రకటించారు. లేటెస్ట్గా కూడా ఎన్నో సంస్థలు కూడా చాలా వరకు అయితే క్లారిటీ అయితే ఇచ్చినాయి. ఇంకా RRR మూవీ లేటెస్ట్గా అయితే 75th ర్యాంక్ అయితే సాధించింది. హాలీవుడ్లో 2020 నుంచి 25 వరకు రిలీజ్ అయిన మూవీస్లో అయితే 75th ర్యాంక్ సాధించిందంటే RRR మూవీ అరుదైన గౌరవం దక్కినట్టే. ఈ అరుదైన గౌరవం దక్కిన సందర్భంగా RRR మూవీలో ఎన్టీఆర్ ఫోటోనే 2 విభాగాలుగా వాడారు. ఒకటి RRR మూవీ 75th ర్యాంక్ అని, తర్వాత హాలీవుడ్ మూవీస్తో కలిపి మళ్ళీ ఎన్టీఆర్ ఫోటోనే వాడడం అరుదైన గౌరవం ఎన్టీఆర్కు దక్కినట్టే. ఈ సంస్థ 75th ర్యాంకు ప్రకటించిన విధంగా చూస్తే మెయిన్ హీరో ఎన్టీఆర్ అనే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తెగ వైరల్ చేస్తూనే ఉన్నారు. ఇండివైర్ అనే సంస్థ అయితే 75th ర్యాంక్ అయితే RRR మూవీకి అయితే కట్టబెట్టింది. గతంలో RRR మూవీ మెయిన్ హీరో ఎవరనేది చాలా బలమైన చర్చ అనేది జరిగింది. ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా, వరల్డ్ వైడ్గా హాలీవుడ్ స్థాయిలో అయితే హూ ఇస్ ద మెయిన్ హీరో RRR అనేది ఒక సంస్థ అయితే తేల్చేసింది. AI క్రోక్ అనే సంస్థ అయితే ట్విట్టర్ ద్వారా ఎంతో సమాచారం సేకరించి మెయిన్ హీరో ఎన్టీఆర్ అనే విధంగా ప్రకటించింది. కథా పాయింట్ ఆధారంగా తీసుకుంటే RRR మూవీకి మెయిన్ పేస్ ఆఫ్ సోర్స్ ఎన్టీఆర్ అనే విధంగా ప్రకటించింది. ఆ సంస్థ ఎప్పుడైతే ప్రకటించిందో మన తెలుగు వెబ్సైట్స్ కూడా మెయిన్ హీరో ఎన్టీఆర్ఏ హాలీవుడ్ సంస్థ తేల్చేసింది అనే విధంగా అయితే వీళ్ళు కూడా రాసుకొచ్చారు. గూగుల్లో సమాచారం అయితే ఉంది, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ప్రతి గ్రేట్ ఆంధ్ర కానీ ప్రతి వెబ్సైట్ అయితే ప్రకటించింది మెయిన్ హీరో జూనియర్ ఎన్టీఆర్ఏ అనే విధంగా. వెరైటీ సంస్థ కూడా గతంలో అయితే ఆస్కర్ అవార్డు ఎన్టీఆర్కి వస్తుంది. RRR మూవీలో ఎన్టీఆర్ నటన బ్రహ్మాండంగా ఉంది, మెయిన్ హీరో ఎన్టీఆర్ అనే విధంగా హాలీవుడ్ సంస్థలు వెబ్సైట్లు చాలా వరకు అయితే ఎన్టీఆర్ నేమే మాత్రం చాలా బల్లగుద్ది అయితే చెప్పడం జరిగింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఫ్యాన్స్ మాత్రం మా హీరోనే మెయిన్, మా హీరో మెయిన్ క్యారెక్టర్, మా హీరోకే ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనే విధంగా ఇప్పటికీ వాదించుకుంటూనే ఉంటారు. మీ హీరోనే సైడ్ హీరో, మా హీరోనే మెయిన్ హీరో అనే విధంగా. ప్రజెంట్ అయితే ఈ రోజు కూడా ఎన్నో సంస్థలు గతంలో ప్రకటించినా కానీ ఈ రోజు ప్రజెంట్ చెక్ చేసుకోవచ్చు. అదే ఎన్టీఆర్ ఫోటోనే 2 విభాగాల్లో వాడింది. రామ్ చరణ్ ఫోటో ఎక్కడ వాడలేదు. అదే గతంలో కూడా హాలీవుడ్ నుంచి RRR మూవీకి ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అయితే రామ్ చరణ్కి వచ్చింది, ఎన్టీఆర్కి వచ్చింది, రాజమౌళికి వచ్చింది, MM కీరవాణికి కూడా వచ్చింది. ఎన్టీఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు తీసుకొని సైలెంట్గా ఇండియాకి అయితే రావడం జరిగింది. అక్కడే ఉండి రామ్ చరణ్ 1 వీక్ పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. PR టీం కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. రామ్ చరణ్ తప్పేం లేదు, అందులో PR టీం పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు 100% పబ్లిసిటీ చేయాలి. అప్పట్లో ఆ అవార్డు వచ్చిన తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని రామ్ చరణ్ పెట్టుకోవడం జరిగింది. అవార్డు రామ్ చరణ్కి ఒక్కరికే కాదు 4గురికి అయితే రావడం జరిగింది. గూగుల్లో కూడా ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా గ్లోబల్ స్టార్ అన్నది అని ట్యాగ్ అయితే పెట్టుకున్నారు. కానీ ఎన్టీఆర్కు స్టార్, ఈ స్టార్ ఆ స్టార్ పెట్టుకోవాలనుకుంటే 2002 ఆది సినిమా రిలీజ్ అయినప్పుడే పెట్టుకోవచ్చు. కానీ ఎన్టీఆర్కి ఏ డైరెక్టర్ వచ్చి ఏదేదో మారుస్తుంటారు. కానీ ఆయన స్టార్స్ అనేది పెద్ద ఇంట్రెస్ట్ చూపడేమో పెట్టుకొని కన్నట్టు మనకు అర్థమైంది. అభిమానులే గ్లోబల్ స్టార్ అని కొంతవరకు ప్రచారం జరిగినా కానీ అది అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే విధంగానే అభిమానులు పెట్టింది. తర్వాత HCA అవార్డ్స్ అని కూడా రావడం జరిగింది, హాలీవుడ్ సంస్థ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా రామ్ చరణ్కి వచ్చింది అనే విధంగా రామ్ చరణ్ టీం, PR టీం అయితే గట్టిగా ప్రచారం చేసింది. అప్పుడు తారకరత్న చనిపోయినప్పుడు ఎన్టీఆర్ ఇక్కడే ఉండడం, తర్వాత వెళ్ళి తీసుకోవడం, ప్రత్యేకంగా ఎన్టీఆర్కి అయితే ఎన్టీఆర్ నేమ్ మెన్షన్ చేస్తూ ఇవ్వడం కూడా జరిగింది. అవార్డ్స్ గూగుల్లో కూడా ఉంటుంది. అంటే PR టీం ఎంత స్ట్రాంగ్గా ఉంటే
హీరోలకు కూడా బజ్ అనేది ఆ రేంజ్లోనే క్రియేట్ అవుతుంది, ప్రజల్లోకి వెళ్తుంది అనేది ఇంపార్టెంట్. ఎన్టీఆర్ మైనస్ ఏంటంటే పిఆర్ టీం పెట్టుకోకపోవడం, ప్రచారం అనేది భారీ స్థాయిలో చేయకపోవడం అనేది. రామ్ చరణ్ తప్పేం లేదు, రామ్ చరణ్ పిఆర్ టీం పెట్టుకుంది కాబట్టి గ్లోబల్ స్టార్ అని ప్రతి వెబ్సైట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ ట్యాగ్ లేనిది రామ్ చరణ్ గురించి రాయదంటే అంత స్ట్రాంగ్గా పిఆర్ టీం పనిచేస్తుంది అనేది ఉదాహరణ. ప్రజెంట్ అయితే ఈ రోజు అయితే ఇండివైర్ అనే సంస్థ RRR మూవీకి 7th 5th ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. డివిడి ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా వాళ్ళు ఇచ్చిన ట్యాగ్ను కూడా వాళ్ళ ట్విట్టర్లో పెట్టుకోవడం జరిగింది. 2 విభాగాల్లో కూడా ఎన్టీఆర్ ఫోటోనే RRR మూవీ గురించి వాడడం జరిగింది. గతంలో హాలీవుడ్లో ఎన్నో మెయిన్ ఎడిషనల్ పేపర్లో కూడా ఎన్టీఆర్ ఫోటోనే ఎక్కువ వాడటం జరిగింది. ఎన్టీఆర్కి మైనస్ ఏంటంటే పిఆర్ టీం లేకపోవడం అనేది చాలా మైనస్ అనేది స్పష్టంగా కానొస్తుంది. నా దృష్టిలో మాత్రం మెయిన్ హీరో ఎన్టీఆర్, రామ్ చరణ్ అని నేను ఎప్పుడు ఒప్పుకోను. ఇద్దరు మెయిన్ హీరోలే అనేది నా అభిప్రాయం. కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఏం చేస్తారంటే ఎలివేషన్స్ మా హీరోకే పడ్డాయి, లాస్ట్లో డైలాగు మా హీరోకే ఉంది, ఇప్పటికీ మా హీరోనే మెయిన్ హీరో, మీ హీరోది సైడ్ క్యారెక్టర్ అని రకరకాలుగా వీళ్ళ ఫ్యాన్స్ను ఉద్దేశించి మాట్లాడతారు. వీళ్ళేమో లేదు, ఎమోషనల్ క్యారెక్టర్ ఎక్కువ ఎన్టీఆర్కే ఉంది కాబట్టి ఎన్టీఆర్ మెయిన్ హీరో అనేది వీళ్ళు మాట్లాడతారు. ఏదేమైనా కానీ ఇద్దరు హీరోలే, వాళ్ళ స్నేహ బంధం మాత్రం చాలా గట్టిగా ఉంది. ఫ్యాన్సే ఈ మధ్యలో చిల్లర కామెంట్లు చేస్తుంటారు. RRR మూవీలో ఎన్టీఆర్ సైడ్ క్యారెక్టర్, వార్ 2లో సైడ్ క్యారెక్టర్ అని రకరకాల కామెంట్లు చేస్తుంటారు. బాహుబలి సినిమాలో పవన్ కళ్యాణ్ వచ్చి చేస్తే మెయిన్ హీరో ఎవరుంటారు? బాహుబలి ఉంటారు. మొదటి భాగం చేసింది కదా. వార్ 2లో ఆల్రెడీ వార్ 1లో హృతిక్ రోషన్ చేసింది కాబట్టి మెయిన్ హీరో ఎవరుంటాడు? హృతిక్ రోషనే ఉంటాడు. అందులో ఏ హీరో చేసినా కానీ హృతిక్ రోషనే మొదటి భాగంలో చేసింది కాబట్టి అది అర్థం చేసుకోక ఏది ఏమైనా కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ మాత్రం ఎన్టీఆర్ రామ్ చరణ్ది మాత్రం బ్రహ్మాండంగా కొనసాగుతూనే ఉంది. నా దృష్టిలో ఇద్దరు మెయిన్ హీరోలే, ఒకరికి ఒకరు సాయం చేసుకునేటట్టే ఉంటుంది ఆ క్యారెక్టర్. రామ్ అండ్ భీమ్ లాస్ట్ వరకు ఒకరికి ఎలివేషన్ అయిపోయిన తర్వాత ఒకరికి ఆ విధంగానే ఉంటుంది. ఇద్దరు మెయిన్ హీరోలే అనేది దీంట్లో ఏ డౌట్ లేదు. కానీ హాలీవుడ్ సంస్థలు మాత్రం ప్రతిసారి ఎన్టీఆర్ను ఎలివేషన్ చేసే విధంగానే వాళ్ళ ప్రకటనలు, వెబ్సైట్లు అన్ని విధాలు ఇదే విధంగా ఉంటుంది. ఈ రోజు కూడా స్పష్టంగా అదే కానొచ్చింది. ఇక డ్రాగన్ మూవీ ఫస్ట్ లుక్ కోసం అయితే ఎన్టీఆర్ అభిమానులు ఈగర్గా వెయిటింగ్, కళ్ళు కాయలు కాసిపోతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ అన్న బర్త్డేకే రావాల్సిందే, కానీ వార్ 2 వల్ల పోస్ట్ పోన్ అయింది. అభిమానులు అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ మీద అయితే 100% 1500 CR టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఆ రేంజ్ స్కై లిమిటెడ్ అయితే దీని మీద అంచనాలు అయితే ఏర్పడ్డాయి. మధ్యలో వార్ 2 August 14th వస్తుంది కాబట్టి నెక్స్ట్ మంత్ 14th నాడే వార్ 2 ట్రైలర్ ఉండబోతుందంట. వార్ 2 ట్రైలర్ వచ్చిన తర్వాత మనకు 100% డ్రాగన్ అప్డేట్స్ అయితే ఉండే అవకాశం ఉంది. ఆగస్టులో అయితే ఫస్ట్ లుక్ టీజర్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ డ్రాగన్ వెయిటింగ్.